నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు అన్నిటికన్నా పెద్ద శత్రువు ఎవరు అని ఎవరినైనా అడగండి. ఖచ్చితంగా వారి దగ్గర ఒకరి పేరు సమాధానంగా ఉంటుంది. వారిని వారు వారి శత్రువుగా నమ్ముతారు. రండి, మీకు వాస్తవిక సత్యాన్ని చెప్తాను. అసలుకు మీ అన్నిటికన్నా పెద్ద శత్రువు ఎవరో మీకు తెలుసా? మరెవరో కాదు, మీ అన్నిటికన్నా పెద్ద శత్రువు భావం. ఈ భావం మరెక్కడో ఉండదు, మన లోపలే ఉంటుంది. భావంతోనే అహంకారం, క్రోధం, లోభం, అలాగే మోహం ఇవన్నీ మన పతనానికి కారణమవుతాయి. అహంకారం మీరు మరొకరిని తక్కువగా చూడడానికి కారణమవుతుంది. లోభం మీ పనిని పెంచుతుంది. మోహం మిమ్మల్ని వ్యాకులత చెందేలా చేస్తుంది. అలాగే క్రోధం, దీని అగ్ని అన్నిటికంటే ముందు మిమ్మల్ని దహించి వేస్తుంది. మీరు అందరి శత్రువుల గురించి ఎలా ఆలోచిస్తారో మరి ఈ శత్రువు సంగతి ఏంటి? దీని నుంచి మనం ఎలా బయటపడగలుగుతాం? దీన్ని ఎలా ఓడించగలుగుతాం? దీనికి ఉన్న ఒకే ఒక్క మార్గం సంతృప్తి చెందడం. ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతకండి. ఉన్న దాంతోనే సంతృప్తి పడండి. ఇక వీటినన్నిటినీ ఓడించి గెలిచేది సంతృప్తే. ఉన్న దాంట్లోనే సంతృప్తి చెంది ఆనందాన్ని వెతుక్కోండి. ఇక ఇది మీకు ఇస్తుంది జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంతోషం, అలాగే తృప్తి. కాదంటారా? నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.